ప్రెజెంట్ రాత్రి 10:30 అయితే షాపులు కట్టేయాలి. డ్రగ్స్ కేసు విషయంలో సీరియస్‌గా తీసుకున్నాము. డ్రగ్స్ నియంత్రణకి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పేసి చెప్తున్న ప్రభుత్వాలు డ్రగ్స్‌తో పాటు స్టేట్‌లో విచ్చలవిడిగా జరుగుతున్న బెట్టింగ్ యాప్స్ అండ్ పేకాట దందా పైన కూడా దృష్టి పెట్టాలి. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. కొంతమంది ప్రమోట్ చేస్తున్నారని చెప్పేసి సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్సర్ పేర్లతో కూడా గందరగోళం నడుస్తుంది. యూట్యూబ్స్లో కూడా చాలా స్టోరీస్ వస్తున్నాయి. సో ఇదే క్రమంలో డ్రగ్స్ ఎంత అవసరమో ఒక రకంగా, ఇంకొక రకంగా ఈ బెట్టింగ్ యాప్స్ మీదను పేకాటల మీద కూడా దృష్టి పెట్టాలి. బెట్టింగ్ యాప్స్ పేరుతో గందరగోళం సృష్టిస్తున్నారు కొంతమంది కేటుగాళ్ళు. సో ఈ బెట్టింగ్ యాప్స్లో కొన్ని లక్షల రూపాయల ఆశ చూపి ఇన్ఫ్లుయెన్సర్లను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు. సో ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసుకుంటూ లక్షలు సంపాదిస్తున్నారు. సో ఈ లక్షలు సంపాదించిన క్రమంలో వాళ్ళు విచ్చలవిడితనానికి అలవాటు పడి ఇంత విచ్చలవిడి డబ్బు వస్తుంది, మీరు బెట్టింగ్ యాప్స్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి, వీటిలో ట్రేడింగ్ చేయండి, లేదంటే ఈ గేమ్స్ ఆడండి, లేదంటే ఈ బెట్టింగ్ చేయండి అని చెప్పేసి ప్రోత్సహిస్తున్నారు. చూడాలి, ఫస్ట్ మనం ఇట్లా ఓపెన్ చేసుకోవాలా. గేమ్ నేమ్ అయితే వచ్చేసి తిరంగా వింగో అని ఉంటుంది. ఇట్లా ఓపెన్ చేసుకోవాలి సీదా. ఇలాంటి బెట్టింగ్ యాప్స్ పైన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. సైబర్ క్రైమ్ నేరగాళ్ళు పెరిగిపోయారు ఈ బెట్టింగ్ యాప్స్ పేరుతో. సో ఈ బెట్టింగ్ యాప్స్ని నియంత్రణ చేసే వ్యవస్థ ఎక్కడా లేకుండా పోయింది. దేశంలో చైనా నుంచి వచ్చిన చాలా గేమింగ్ యాప్స్ని అప్పట్లో బ్యాన్ చేశారు. కానీ ఇప్పుడున్న బెట్టింగ్ యాప్స్ వల్ల తీవ్ర నష్టం జరుగుతుంది. ప్రజలు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. ఏ యాప్ని వాడచ్చు, ఏ యాప్ని మా పిల్లలు వాడుతున్నారు, ఏది వాడకూడదు, అసలు ఏది బెట్టింగ్ యాప్, ఏది ఫ్రాడ్ యాప్ అనేది తెలియకుండా పోయింది. కంప్లీట్గా పేకాట విషయంలో కావచ్చు, కేసినోల విషయంలో కావచ్చు, లేదంటే గ్యామ్లింగ్ విషయాల్లో కావచ్చు, రకరకాల గ్యామ్లింగ్ చేసే యాప్స్ ఉన్నాయి. సో ఈ గ్యామ్లింగ్ యాప్స్ని, నెక్స్ట్ ఈ ట్రేడింగ్ యాప్స్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం అయితే చాలా ఉంది. దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎందుకంటే డ్రగ్స్ ఎలా అయితే ఈ ఇబ్బంది కలుగుతుందో, డ్రగ్స్ వల్ల ఎలా అయితే ఇబ్బంది పడుతున్నారు, ఇది సేమ్ టైం ఈ బెట్టింగ్ యాప్స్లో కూడా కొన్ని లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. డైలీ 3,000, 4,000 సంపాదించే వ్యక్తులు 2,000 రూపాయలు, 3,000 రూపాయలు ఈ బెట్టింగ్ మీద ఆశతో పెట్టి ఆ డబ్బులు పోగొట్టుకుంటున్నారు. రెండోది, సిటీ శివారుల్లో అంటే సైబరాబాద్ కమిషనరేట్ లిమిట్లో మొత్తం పేకాట దందాలు ఎక్కువ జరుగుతున్నాయి. గేటెడ్ కమ్యూనిటీల్లో ఈ పేకాట దందాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. రోజు ఒక ఆటలు నడుపుతున్నారు. ఇందులో కొన్ని కోట్ల రూపాయల, లక్షల రూపాయల ట్రాన్సాక్షన్ జరుగుతుంది పర్ డే. ఒక రోజుకి మినిమం 10 నుంచి 15 లక్షల రూపాయల ఆటలు జరుగుతున్నాయి. ఒక్కొక్క ఆట బెట్టింగ్ ఏరియాకి సంబంధించి, ఆ పేకాట ఆడిచ్చే స్థావరానికి సంబంధించి ఒక్కొక్క రోజుకి 15 లక్షల రూపాయల బెట్టింగ్ జరుగుతుంది. అక్కడి నుంచి సైబరాబాద్ కమిషనరేట్లో ఇలాంటి ముఠాలు ఒక 30-40 ఉన్నాయి. వీరు ఓన్లీ పేకాట ఆడించడంతో పాటు ప్రాస్టిట్యూషన్ కూడా నిర్వహిస్తున్నారు. ఈ పేకాట ఆడడానికి వచ్చిన ఆటగాళ్లతో పాటు ప్రాస్టిట్యూషన్ కూడా నిర్వహించడం, అక్కడికి అమ్మాయిలను పిలిపించడం, వాళ్ళకి మద్యంతో పాటు అమ్మాయిని సప్లై చేయడం, ఈ పేకాట ఆడించడం, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇవన్నీ పోలీసులకి తెలియకుండా జరుగుతున్నాయా అంటే ఒక 3 నెలలు మానిటర్ చేస్తున్నారు. ఎవరైనా ఒకవేళ దొరికితే ఒక 3 నెలలు మానిటర్ చేస్తున్నారు, వదిలేస్తున్నారు. వాళ్ళు యథేచ్ఛగా మళ్ళీ దందా చేస్తున్నారు, ఇల్లు మారుస్తున్నారు, మళ్ళీ దందా చేసుకుంటున్నారు. ఎస్ఓటీ పోలీసులు కావచ్చు, క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కావచ్చు, ఇంటెలిజెన్స్ పోలీసులు కావచ్చు, దీనిపైన దృష్టి పెట్టట్లేదు. పెట్టినా ఒకవేళ వాళ్ళ దగ్గర మామూలు తీసుకొని వాళ్ళని కూల్గా మీ ఇష్టపూర్వకంగానే ఆడుకుంటున్నారు కాబట్టి మాకే ఇబ్బంది లేదు, మాకు ఇచ్చేసేయండి అని చెప్పేసి లక్షల్లో లంచాలు తీసుకుంటున్నారు నెలకి. అది ఓపెన్గా చెప్తున్నారు. ఈ పేకాట ఆడే స్థావరాల దగ్గర మేము పర్సనల్గా చూసినప్పుడు వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు, మేము పోలీసు వాళ్ళకి ఇచ్చి మేనేజ్ చేసుకుంటున్నామని. ఎస్ఓటీ డీసీపీ కానీ, ఎస్ఓటీ ఏసీపీ కానీ దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎందుకంటే గతంలో కేసీఆర్ చాలా సీరియస్గా తీసుకున్నారు. పేకాట స్థావరాలు ఉండకూడదు, పేకాట దందా జరగకూడదు అని చెప్పేసి. సో సిటీలో ఇప్పుడు ఉన్న ట్రెండ్ ఏంటంటే రియల్ ఎస్టేట్ ట్రెండ్ బాగా పెరిగిపోవడం. శివారుల్లో నుంచి కొల్లూరు కావచ్చు, తెల్లాపూర్ కావచ్చు, మహేశ్వరం కావచ్చు, ఈ ఉన్న అవుట్స్కట్స్లోంచి చాలామంది రియల్టర్స్ లేదంటే భూములు అమ్ముకున్న వ్యక్తులు, రైతులు కావచ్చు, వీళ్ళందరూ సిటీకి వచ్చి టైంపాస్ కోసం కావచ్చు, విచ్చలవిడితనానికి అలవాటై కావచ్చు. ఇదివరకు పబ్ కల్చర్ ఉంటే ఇప్పుడు పేకాట కల్చర్ మొదలైంది. ఇక్కడ పేకాట ఆడడము, ఇక్కడ కొన్ని లక్షల రూపాయల బెట్టింగ్లు జరగడము, లేదంటే క్రికెట్ బెట్టింగ్స్ జరుగుతున్నాయి. ఈ బెట్టింగ్స్ నడిపించే వాళ్ళ వ్యవహారం కూడా పోలీసులకు తెలిసే జరుగుతుంది. పోలీసులకు ఎందుకు తెలిసి జరుగుతుంది అంటున్నా అంటే అంత విచ్చలవిడిగా వీళ్ళు మానిటర్ చేయలేకపోతున్నారు. ఇంత జరుగుతున్న మానిటర్ చేయలేకపోతున్నారా, లేదంటే చూసి చూడనట్టు వదిలేస్తున్నారా లంచాల మత్తులో అనేది చూడాలి. డీసీపీ దీని విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి. సైబరాబాద్ కమిషనర్ అండ్ సైబరాబాద్ డీసీపీ దీని విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టి
పేకాట స్థావరాలపైన దాడులు నిర్వహించాలి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా పోలీసులు పట్టించుకోని పరిస్థితి. ఎందుకంటే ఎక్కడ ఆడుతున్నారు, ఏం జరుగుతుంది అనేది మేము చెప్పగలుగుతాం మీడియా తరపున కానీ, లేదంటే థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ వస్తుంది, నైబర్స్ కానీ కంప్లైంట్ చేయగలుగుతున్నారు. కానీ వాళ్ళు పేకాట ఆడుతున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టించండి అని అంటే సివిలియన్స్కి ఆ పని అవసరం లేదు, మీడియాకు కూడా అవసరం లేదు. ఎత్తి చూపిస్తారు తప్ప తీసుకెళ్లి పేకాట స్థావరాలని రెడ్ హ్యాండెడ్గా పట్టించాల్సిన నెసిటీ ఎవరికి లేదు. అది పోలీసుల బాధ్యత. ఆ బాధ్యతని పోలీసులు సక్రమంగా నిర్వహించట్లేదు అనేది మా ఆలోచన, మా భావన. సో పోలీసులు కొంచెం సీరియస్గా తీసుకొని ఎఫర్ట్స్ పెట్టి ఈ పేకాట స్థావరాలపైన, పేకాట దందాలపైన ఒకవేళ కావాలంటే మా దగ్గర ఓకే టీవీ దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, మేము అది కొంతమంది పోలీస్ ఆఫీసర్స్కి షేర్ చేసినా కూడా వాళ్ళు ఆడుతున్నప్పుడు పట్టించండి మేము మాట్లాడతాం. వాళ్ళు ఆడుతుండగా అంటే ఇంకా రెడ్ హ్యాండెడ్గా పట్టించాలంటే మా ఉద్యోగాలు ఆపుకొని పోలీస్ డ్యూటీ మేము చేయాలి. సో అలాంటి పరిస్థితుల్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా కూడా ఒక రకమైన చిరాకు కలుగుతుంది. పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా వాళ్ళని పట్టించుకొని పరిస్థితి, వాళ్ళతో లాలుచి పడి వాళ్ళతో డీలింగ్ చేసుకొని పట్టుకొని దొరికిన కొన్ని లక్షల రూపాయలని తీసుకుని వెళ్ళి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళని వదిలిపెట్టేస్తున్నారు స్వేచ్ఛగా. సో వాళ్ళు కూడా ఏంటంటే ఈరోజు ఆటలో పోయిన డబ్బులు అన్న పరిస్థితుల్లో వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఆ ఇంటిని షిఫ్ట్ చేస్తున్నారు, వేరే గేటెడ్ కమ్యూనిటీకి షిఫ్ట్ అవుతున్నారు. మళ్ళీ నెల రోజుల్లో కొత్త దందా స్టార్ట్ చేసుకుంటున్నారు. ఈ గందరగోళం కొన్ని కోట్ల రూపాయల గేమ్స్ జరుగుతున్నాయి, రోజు పేకాట దందా జరుగుతుంది తెలంగాణలో, ఎక్స్పెషల్లీ సైబరాబాద్ కమిషనరేట్ లిమిట్స్లో. సో డీసీపీ గారు దీనిపైన దృష్టి పెట్టాలి. ఎందుకంటే గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు అక్కడ టాస్క్ ఫోర్స్ డీసీపీ సందీప్ అవ్వచ్చు, లేదంటే రోహిణి ప్రియదర్శిని అవ్వచ్చు, అప్పుడు సీరియస్ ఎఫర్ట్స్ పెట్టారు. అప్పట్లో కొన్ని వందల కేసుల్లో జరిగినాయి. అప్పట్లో నాగశౌర్య ఫామ్ హౌస్లో కూడా పేకాట జరుగుతుంటే పట్టుకుని ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు విచ్చలవిడి అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఎవడు ఏం చేసినా చలామణి అవుతుంది అనే పరిస్థితిలో ఉన్నారు. సో ఒకటి పేకాట, రెండు ప్రాస్టిట్యూషన్, ఈ రెండు విషయాల్లో ఉక్కుపాదం మోపుతారని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం.